ప్రతి మనిషి ఒక సంచారి జీవిగా మారిన ఈ చిత్రమైన దేశంలో 90s కిడ్స్‌గా పెరిగిన మాకు ఎన్నో జ్ఞాపకాలు. టెలిగ్రామ్, టెలిఫోన్, ఎస్టీడీ, ఐఎస్‌డీ, పోస్ట్ బాక్స్, కాయిన్ బాక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్మృతులు. ముందుగా మా చదువుల గురించి గుర్తు తెచ్చుకుంటే అబ్బో! ఆ రోజులే వేరు. నేను అందరి 90s కిడ్స్‌ని రిప్రజెంట్ చేయలేకపోవచ్చు కానీ నాలాంటి మెమోరీస్ ఉన్న 90s కిడ్స్ చాలామందే ఉంటారు. సెలవులకు అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్ళడం, అక్కడ ఊర్లో సెపరేట్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉండడం, మళ్ళీ చదువుల కోసం మన టౌన్‌కో, సిటీకో రావడం, మన స్కూల్‌లో మన ఫ్రెండ్స్‌తో వేరే లోకానికి వెళ్ళిపోవడం. ఇప్పటి కిడ్స్‌కి టూర్స్ అంటే వేరే స్టేట్స్‌కో, వేరే కంట్రీస్‌కో వెళ్ళడం. మా వరకు మాకు అమ్మమ్మ, నానమ్మ ఊర్లే అన్నీ. అవే యూరప్, అవే అమెరికా. వినాయక చవితి వస్తే బుక్స్ పైన అట్టలు తీసి క్లాస్‌లో షెడ్స్ కట్టేవాళ్ళం. క్లాస్ అవర్స్, స్టడీ అవర్స్, ట్యూషన్స్. 6th నుంచి 10th దాకా అయితే మేమింట్లో తక్కువ, స్కూల్లో ట్యూషన్‌లో ఎక్కువ గడిపేవాళ్ళం. మాది కో ఎడ్యుకేషన్. అంటే అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదివేవారు. పేరుకు మాత్రమే కలిసి చదివేవారు. కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడితే మా టీచర్స్‌తో బడితే పూచే. అలా అని మేము మాట్లాడుకోకుండా ఉంటామా? లెటర్స్ రాసుకునేవాళ్ళం, గ్రీటింగ్ కార్డ్స్ పంచుకునేవాళ్ళం, సైగలు చేసుకునేవాళ్ళం. టీచర్స్‌కు కనపడకుండా ఎలా ఒకలా మాట్లాడేసేవాళ్ళం. జెండా వందనం రోజు వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. ముందు రోజు క్లాస్ అంతా రిబ్బన్స్‌తో డెకరేట్ చేసుకునేవాళ్ళం. బర్త్‌డే వస్తే ఎక్కువ హ్యాపీ బర్త్‌డే చాక్లెట్స్ పంచిపెట్టేవాళ్ళం. ఆ రోజు మనమే క్లాస్‌లో హీరో. ఎవరు ఏమీ అనేవారు కాదు. బర్త్‌డే అని వదిలేసేవాళ్ళు. మాకు నోరు దాటని ఎన్నో చిన్న చిన్న క్రష్‌లు ఉండేవి. రాఖీ వస్తే ప్రేమగా రాఖీ కట్టే చెల్లెళ్ళు క్లాస్‌లోనే ఉండేవారు. ఫ్రెండ్‌షిప్ డే రోజు బ్యాండ్స్ కట్టుకునే ఆచారాలు మొదలెట్టింది మేమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అంతా కలిసే ఉండేవాళ్ళం. 10th దాటింది. ఎందుకో తెలీదు. అందరం చెరో ప్రపంచం చేరుకున్నాం. సెల్ ఫోన్స్ వచ్చాయి. అవి మనుషుల్ని దూరం చేశాయో, దగ్గర చేశాయో తెలీదు. అందరి నంబర్స్ చేతిలోనే ఉంటాయి. కానీ ఫోన్ చేయాలంటే ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారేమో అనిపిస్తుంది. ఈ ఫోన్స్ లేకపోతే కనీసం మన వాళ్ళు మన మనసులో అయినా మనకు దగ్గరగా మిగిలేవారేమో అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా ఆ అమాయకపు రోజుల్లో మనతో ఉన్న మన చిన్ననాటి స్నేహితులు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.